మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జన సుఖినో భవంతు. ఈ యొక్క డిసెంబర్ నెల రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం. అయితే ఈ రాశి ఫలితాలలో మనం ఈరోజు మాట్లాడుకుంటుంది మేషరాశి. మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధానంగా ఉండబోతుంది, వీళ్ళ యొక్క ప్రేమ, వైవాహిక జీవితం, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ సమస్యలు ఏ విధానంగా ఉండబోతున్నాయి అనేటటువంటి పలు రకాలైనటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు దీని గురించి పూర్తిగా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అయితే ముందుగా ఆర్థికంగా మాట్లాడుకోవాలంటే వీళ్ళు కొంతమంది స్త్రీల వలన ధన వ్యయం అనేది జరిగేటట్టుగా కనిపిస్తూ ఉంది. ధన వ్యయం అంటే అనవసరమైనటువంటి ఖర్చులు, ఆర్థికంగా వీళ్ళ దగ్గర పెద్దగా పెట్టేటటువంటి ఒక స్తోమతి అనేది తగ్గి ఉన్నా కానీ ఆలోచించకుండా రుణబాధలను పడేటటువంటి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది. కుటుంబ సమస్యల గురించి మాట్లాడాలంటే వీళ్ళ యొక్క కుటుంబాలలో సోదరీమణుల యొక్క కలయిక అనేది జరిగే విధానం కనిపిస్తుంది. కానీ జరిగినప్పటికీ మనశ్శాంతి అనేది లోపమే. వీళ్ళ కుటుంబాలలో పోయిన మాసం అలాగానే ఇంకా మనశ్శాంతి అనేది అసలుకి దూరం అయిపోతూ ఉంటుంది. వీళ్ళ ఇంట్లో ఏదో ఒక దైవశక్తి అనేది లేనటువంటి ఒక ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. కుటుంబాలలో కొన్ని అనుకూలమైనటువంటి ఒక అపవాదాలు, ఆ అనువాదాలు, డిస్కషన్స్ అనేవి కూడా జరిగి అనవసరమైనటువంటి యొక్క గొడవల బారిన పడేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క ఆరోగ్యపరంగా చూసుకుంటే వీళ్ళ ఆరోగ్యపరంగా బాగానే ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఏమీ రావు. కాకపోతే వీళ్ళు కొన్ని స్నేహాల వలన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఆర్థికంగా కానీ మనశ్శాంతి ప్రకారంగా కానీ కొన్ని అనవసరమైనటువంటి సలహాలు, సూచనల ద్వారాగా వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులు అనేవి ఆగిపోతూ ఉంటాయి. అయితే వీళ్ళు ఏ పని చేసినా వాళ్ళు స్వయ ఆలోచనతో, స్వయం కృషితో ఆలోచించుకొని చేస్తే ఆ యొక్క నిర్ణయం అనేది వాళ్ళకి చాలా బాగా ఫలిస్తున్నటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి ప్రత్యేకత తెలియజేయాలంటే వీళ్ళు సాధారణంగా ఏ పని అనుకోరు, కాకపోతే అనుకున్నారంటే చేయకుండా ఆగరు. వాళ్ళు అనుకునేటటువంటి పని కూడా జయంగా జరిగేటట్టుగానే కనిపిస్తుంది. కానీ దాని ప్రయత్నం కూడా మీకు చేసేటటువంటి మార్గం కొంచెం కష్టంతోనే ఉంది. అంటే శరీర కష్టం కూడా దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉంది. కొంచెం సంతానం వలన అవమానం జరిగేటట్టుగా, సంతానం వలన కొన్ని అవమానాలు బారిన పడేటట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అగౌరవం చెందేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఖర్చులు అనేవి ఇంట్లో కుటుంబ ఖర్చులు కానీ, ఈఎంఐలు కానీ, ఏదైనా కానీ అనవసరమైనటువంటి చాలా భయంకరంగా పెరిగిపోయే విధానం కనిపిస్తూ ఉంది. దాని గురించి కొంచెం జాగ్రత్త పడగలిగి ఆ ఖర్చులని మార్గాన్ని చూసుకోగలిగితే దానికి మీ ఆదాయానికి సరిపోయేట్టుగా కనిపిస్తుంది తప్ప రుణ బాధలు అనేవి భయంకరంగా పెరిగిపోతాయి ఒకవేళ మీరు అప్రమత్తంగా లేనట్టుగా అయితే. వివాహిత జీవితం, వివాహం కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సంబంధాల దగ్గరికి వచ్చి దూరం అయిపోవడం, పూర్తిగా ఏ విషయం కూడా తేలకపోవడం అనేటటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి తప్ప ఏది కూడా ఒక కట్టకొచ్చి ఆగదు. కొన్ని రకాలైనటువంటి మనోవేదనలు, మనస్తాపనలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి. వైవాహిక జీవితం గురించి మాట్లాడాలంటే వివాహమైన వారి గురించి నేను అంటున్నాను. వివాహం అయిన వారి గురించి మాట్లాడాలంటే వీళ్ళ కుటుంబంలో భార్యాభర్తల సమస్యలు అనేవి కొన్ని రాబోతున్నాయి. అది వేరే యొక్క వ్యక్తుల వల్ల కానీ, కొన్ని చెప్పుడు మాటల వల్ల కానీ, అత్తమామల వల్ల కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ కొన్ని అనవసరమైనటువంటి యొక్క అనువాదాలు వచ్చి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఒక కలయిక నాశనం అయ్యే విధానంగా కనిపిస్తూ ఉంది. ప్రేమికుల గురించి తెలియజేయాలంటే ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జీవితం అనేది ఇంకా మెరుగుపడే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే కాకపోతే వీళ్ళ యొక్క ప్రేమ అనేది నిష్టగా ఉండగలిగితేనే, వేరే యొక్క వ్యక్తులు ఎవరు రాకపోతేనే మధ్యలో వాళ్ళు అనుకుంటున్నటువంటి పనులు కూడా జయంగా జరిగి వాళ్ళ యొక్క సొంత జీవితాలలో కూడా వాళ్ళు ముందుకెళ్లే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నటువంటి వ్యక్తులతోనే కళ్యాణం జరిగే యొక్క యోగం కూడా కనిపిస్తూ ఉంది ఈ మేషరాశి వారికి. ఉద్యోగం గురించి మాట్లాడాలంటే ఉద్యోగం గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో నూతనంగా మీరు ఏదైనా కొత్త ఉద్యోగాలకైనా వెళ్ళేటటువంటి మార్గాలు కానీ,
మీరు ఉంటున్నటువంటి ఒక స్థానంలో కొన్ని ప్రమోషన్లు వచ్చేటటువంటి ఒక మార్గాలు కానీ, మీరు కొన్ని ప్రశంసలు పొందే మార్గాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి చాలా పుష్టిగా. ఈ యొక్క డిసెంబర్ నెలలో మీరు చేసుకోవలసినటువంటి కొన్ని పనులు కూడా, ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నటువంటి పనులు కూడా, సమస్యలు కూడా, వాటి నుంచి కూడా వడ్డుకు చేరుతూ ఉంటారు. కొన్ని అనవసరమైనటువంటి కొన్ని అనుకూలమైనటువంటి సమస్యలను కూడా కొన్ని ఎదుర్కొంటూ ఉంటారు. కానీ వాటి నుంచి ఏదో విధానంగా బయటపడిపోతూ ఉంటారు. అవి పెద్ద సమస్యలుగా మారవు. సాధారణంగా గోరంత సమస్య మొదలయ్యి కొండంతగా మారే విధానంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు మొదలైన చోటే ఆగిపోయే విధానంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అవి కూడా రాకుండా చూసుకుంటే మరీ మంచిది. మీకు రాబోయేటువంటి యొక్క అకస్మాత్ ధనలాభంని మీరు పొందగలగాలంటే మీరు లక్ష్మీదేవికి చాలా దైవాత్మకంతో పూజా కార్యక్రమాన్ని జరిపించుకునేటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. అయితే కొన్ని చిన్న సమస్యలు అనేవి మీ జాతకంలో కనిపిస్తూ ఉంటున్నాయి. ఈ రాశి గ్రహచారం ప్రకారంగా చూస్తుంటే శని, కుజ, గురు, బుధ అనేటటువంటి యొక్క కొన్ని గ్రహ బలం అనేది సరిగ్గా కనిపించడం లేదు ఈ రాశి వారికి. ఈ రాశి వారు కొన్ని పనులు చేసుకోవడం వలన ఆ యొక్క దుర్బలమైనటువంటి యొక్క నష్టం నుంచి వీళ్ళు బయటపడవచ్చు. అయితే అది ఏంటిదంటే పౌర్ణమి నాడున రాత్రి వేళల్లో వాళ్ళు ఉన్న ఇంట్లోనే, వాళ్ళు ఉన్న పూజ గదిలోనే తలస్నానం చేసేసి కాస్త చంద్రుడిని దర్శించుకొని వచ్చిన తర్వాత పూజ గదిలో వాళ్ళు ఒక నిమ్మకాయని పెట్టి, ఆ యొక్క నిమ్మకాయని అక్కడే చేసిన తర్వాత 2 ఆవు నెయ్యి దీపాలు వెలిగించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాళ్ళ ఇష్టదైవాన్ని, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఒక పూర్తి విషయాన్ని కొలుచుకోగలిగితే వీళ్ళు కొన్ని సమస్యల బారి నుంచి బయటపడవచ్చు. వీళ్ళు చేస్తున్నటువంటి కొన్ని వ్యవహారాలలో వీళ్ళు లాభం పొందొచ్చు. ఎందుకంటే ఈ మధ్య వీళ్ళకి చాలా ఆధ్యాత్మికంగా చాలా వరకు తగ్గిపోతూ ఉంది వీళ్ళ యొక్క దైవాత్మకం అనేది ఈ యొక్క మేషరాశి వారికి. కావున మీరు ఈ విధానంగా చేసుకున్నట్టుగా అయితే మీరు అనుకుంటున్నటువంటి పనులు కూడా జయంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవి కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే. మీ జాతక ప్రకారంగా, మీ జ్యోతిష శాస్త్ర ప్రకారంగా మీరు ఎన్నో సమస్యలని మీరు ఫేస్ చేస్తూ ఉంటుండొచ్చు. ప్రేమ, ఉద్యోగం, విద్య, వ్యాపారం, సంతానం, వివాహం లాంటి పలు రకాలైనటువంటి సమస్యలకి మన దగ్గర పూర్తి పరిష్కారం అనేది మీరు పొందవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీరు పడుతున్నటువంటి సకల సమస్యల నుంచి కూడా పూర్తి పరిష్కారాన్ని మేము అందజేసేటటువంటి మార్గం చేస్తాం. శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లి వారి యొక్క అనుగ్రహంతో, ఆ యొక్క ఆధ్వర్యంలో ఎన్నో తంత్రమంత్ర విద్యలు నేర్చుకొని మనం ఈ యొక్క రంగంలో ఉన్నాం. మీరు పడుతున్నటువంటి యొక్క సకల సమస్యల నుంచి కూడా పూర్తి పరిష్కారం తెలియజేసి మిమ్మల్ని సంతోషంగా ఉంచేటటువంటి యొక్క మార్గం చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నమః శివాయ.